అలా కసిగా కొడుతున్నావు ఎట్లా మసాలా అంటే ఇక మసాలా నువ్వు కిందకి వెళ్ళిపోతాట్రా అమ్మా నాకు వద్దు నాను నిజంగా చిన్న నొప్పి కాదు వద్దు ఏడు బయటకు వస్తుంది నాకు తెలుస్తుందా ఆయిల్ ఏమన్నా నా చేతికి మొత్తం మంచి ఇంకో ప్యాకెట్ ఉంటే బాగుందా కొట్టు పోసి ఏంద్రా చికెన్ కష్టంగా పెట్టరు తలకి వెళ్ళిపోతాం నేను వీటితో వస్తున్నా చదువు నిప్పుడు నేను పిల్లగా తట్టుకుంటారు ఇది అది బాగుంది అన్నా స్లో స్లో నువ్వు కబాబ్ అన్నా నువ్వు యాదనా నువ్వా దీనికి కూడా సరే ఏమి ఆడుతున్నాడు చుండ్రి భయంకరంగా నొరికి నా కొడుకు అది ఏడుకు వచ్చిన తర్వాత మళ్ళీ నీట్నెస్ గురించి మాట్లాడుతున్నాడు అంటే సుండ్రా దున్నుల మీద కొనుక్కోవాలి అన్నమాట అట్లా వస్తుంది మళ్ళీ దున్ను వదలవే పెద్దున్నే ఏం వేసుకునేస్తాడు రైతు రైతు నిత్యం వేసుకునేస్తా నాకు అసలు చుండ్రైనా ఉండిందినా అసలు లేదు ఇడికే ఉండింది మళ్ళీ చేతులు డైలాగ్ చేతులు పట్టుకున్నా నా చుండ్రు చేస్తుందంట కాదు కాబట్టి కాదు దగ్గర చికెన్ గిన్నె లేయాలి పోయి తల మెడక లేయాలి అయితే నీకు వేడి ఎక్కువ వస్తా రుద్దుకుంటా పోసుకొని చూస్తా ఉంటా ఇప్పుడు కిరణ్ కట్టుకుంటున్నాను చూడ 4 ప్యాకెట్లు అయితే ఉడికి కట్టయిపోయింది నీకు ఒక ప్యాకెట్ ఈ మీద నాకు మనసాయనే ఎదురు నేను వేడిపోని నీడైతనే ఈ మీద నాకు మనసాయనే వేడిపోని నీడైతనే వస్తుంది ఎందుకు రాదా కాముండ్రా నమ్మడం నేనేదో ఊపి వచ్చి చేస్తున్నాను అనుకోండి మధ్యలో ఆపి సంగతి